నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. జనసేన పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి కోవర్టీ ఆపరేషన్ మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే రాబోయే ఎలక్షన్స్లో జనసేన పార్టీని ఓడించాలని, అలాగే ఆ పార్టీని లేకుండా చేయాలని ఆయన అనుకుంటున్నట్లు ఇప్పటి నుంచే ప్లాన్స్ అన్నీ పగడ్బందీగా చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే జనసేన పార్టీని ఎలా ఓడించాలి అని జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే కోవర్ట్ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు, అలాగే అసలు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఆ పార్టీనే లేకుండా చేయాలి అన్నట్లు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు నిజంగానే అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటారా? డెఫినెట్గా రాజకీయాల్లో ఏ సిచ్యువేషన్ ఎటువైపు నుంచి వస్తుంది, ఎటువైపు నుంచి ఏ సిచ్యువేషన్ దెబ్బతీస్తుంది అనేది అంచనా వేయడం చాలా కష్టం. పైగా జనసేన లాంటి ఒక చిన్న పార్టీకి ఇలాంటి కోవర్ట్ ఆపరేషన్స్ అనేవి తెలుసుకోవడం కూడా అంత ఈజీ కాదు. ప్లస్ కోవర్ట్ ఆపరేషన్ ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది అనేది కూడా అంచనా వేయడం ఆ పార్టీకి సాధ్యం కాదు. ఎందుకనంటే ఆ పార్టీ ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందింది. అంతకుముందు గుర్తింపు లేదు, ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీ. 2024 ఎన్నికలకు ముందు వరకు రిజిస్టర్డ్ పార్టీ. అది గుర్తింపు 2024 ఎన్నికల తర్వాత మాత్రమే దానికి వచ్చింది. అసలు చట్టసభల్లో ఎంట్రీ అయిందే 2024. అంతకుముందు ఒక ఎమ్మెల్యే అయ్యాడు, కానీ 2019 ఆ తర్వాత ఆయన వైసీపీకి వెళ్ళిపోయాడు. సో 2024 గెలిపే 21 మందితోటి ఆ పార్టీకి కొద్ది గొప్ప గుర్తింపు వచ్చింది. సో ఆ పార్టీని ఆదిలోనే తుంచేసేయాలి అనేటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పొచ్చు. దానికి కారణం ఏంటంటే జనసేన పార్టీ ఉంటే కనుక భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనేటువంటి ఒక అంచనా ఉంది. కారణం ఏంటంటే కూటమి 2024 ఎన్నికల్లో 164 సీట్లతో గెలుచుకుంది. ఈ 164 సీట్లు రావడానికి కారణం ఏంటంటే సామాజిక ఈక్వేషన్ కారణం. సామాజిక ఈక్వేషను ప్లస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఇవన్నీ ఉన్నాయి. బట్ సామాజిక ఈక్వేషన్ అనేది ఒక ట్రెండ్ని క్రియేట్ చేసింది ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల సందర్భంగా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉంటున్నాను, నేను కూటమిలో చేరుతున్నాను అని చెప్పారో, ఆయనకు ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గం అలాగే ఆయన ఫ్యాన్స్ కూటమికి సపోర్ట్ చేశారు. దాంతో కూటమి అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది అనేది ఒక లాజిక్ అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ రెండు కలిసినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిండేది. కానీ సేఫ్ సైడ్ అన్నట్టుగా జనసేన కూడా కలుపుకుంది కూటమి. సరే, పవన్ కళ్యాణ్ కూటమి ఎక్కిళ్ళు నేను కలుస్తున్నాను ముందు అనౌన్స్ చేశాడు. సరే అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కలిశారు. మొత్తం మీద మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి కలిసి వెళ్ళారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు జనసేన పార్టీకి ఆ రోజున్న అనివార్యత ఏంటి? గుర్తింపు లేదు, రిజిస్టర్డ్ పార్టీ, ఎట్టొకటి గుర్తింపు పొందాలి అనేది వాళ్ళ ఈక్వేషన్. తెలుగుదేశం పార్టీ ఏంది, ఎలాగైనా అధికారంలో రావాలి, జగన్మోహన్ రెడ్డి అనే అతను ఉండకూడదు, అతను ఉంటే కనుక రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి అనేది ఈ పార్టీ యొక్క ఆలోచన. సో ఆ కారణంతో తెలుగుదేశం పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీతోటి మ్యూచువల్గా కూటమి గట్టాయి. దానికి అనివార్యంగా బీజేపీ రావాల్సి వచ్చింది కూటమి. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఎత్తుగడలు ఏంటంటే 2029 నాటికి చేస్తున్నాడు. దానికి ఎలా వెళ్ళాలి, ఎలా స్కెచ్ వేయాలి అనేది వేస్తూ ఉన్నాడు. ఆయనకి ప్రజాబలం లేదు, పార్టీ బలం లేదు, మన కేంద్రం సపోర్ట్ ఉందా అంటే రాజకీయంగా లేదు. బట్ ఆయన కేసుల పరంగా ఉంది కానీ రాజకీయంగా ప్రస్తుతానికి లేదు. సో కాబట్టి ఇంక ఏమున్నాయి ఆపరేషన్? ఇప్పుడు ఆయన పబ్లిక్లోకి వెళ్తే పబ్లిక్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఒకటి ఉంది, కోవర్ట్ ఆపరేషన్. ఈ కోవర్ట్ ఆపరేషన్ ఏంటంటే ఇండైరెక్ట్గా జనసేన పార్టీని ఉపయోగించుకోవాలి, లేదంటే బలహీనపరచాలి దాన్ని, లేదంటే అనూహ్యమైనటువంటి దెబ్బతీయాలి జనసేన పార్టీని అనేటువంటి ఒక యాంగిల్ ఉంటుంది. కోవర్ట్ ఆపరేషన్ ఎలా చేస్తున్నాడంటే మొత్తం గెలుపు ఓటములను పవన్ కళ్యాణ్ నిర్దేశించేటువంటి కాన్స్టిట్యున్సీలు ఎన్ని ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 175 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎన్ని పవన్ కళ్యాణ్ గెలుపు ఓట్లు నిర్దేశిస్తాడు ఆయన ఓట్ల ద్వారా వ్యక్తిగతంగా అనే దాని మీద ఒక అంచనాకు వచ్చి ఒక 30 నుంచి 40 స్థానాల్లో గెలుపు ఓటములని నిర్దేశించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆ 30-40 స్థానాల్లో కనీసం 30 స్థానాల్లో ఈ 30 స్థానాల్లో 2029 నాటికి పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళనే
జనసేన పార్టీలోకి పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి పంపించి అక్కడి నుంచి వాళ్ళ ద్వారా పోటీ చేయించాలి అనేటువంటి ఒక సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టినట్టు తాజా పరిణామాలు మనకి చెప్తూ ఉన్నాయి. ఏంటి తాజా పరిణామాలు అంటే ఇప్పుడు ఒంగోలు ఖాన్ సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి, ఆయన సమీప బంధువు, ఆయన తాడేపల్లి కోటలో మనిషి. అలాంటి అతను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడు ఎక్కడికి వెళ్తాడు? తెలుగుదేశం పార్టీ తీసుకోదు, ఎందుకంటే అక్కడ బలమైన లీడర్ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. సో తెలుగుదేశం పార్టీకి బలమైన లీడర్ ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీలో అసలు స్థానం లేదు ఆయనకి. అందుకని ఆల్టర్నేటివ్ ఏంటి ఆయనకి? జనసేన అనేది ఈక్వేషన్ చెప్తున్నారు అందరూ. కాదు, జనసేనలోకి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి అతను ప్లాన్ చేసి జనసేనలోకి పంపిస్తున్నాడు అనేది ఇంకొక వర్షన్. జనసేనలోకి ఆయన ఎందుకు పంపిస్తున్నాడంటే రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో జనసేన తరఫు నుంచి అక్కడి నుంచి పోటీ చేయించాలి. అంటే ఒక తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ తగ్గిపోయినట్టే ఒకవేళ అలయన్స్ ఉంటే. అలయన్స్ లేదనుకో ముక్కోణం పోటీ ఉంటుంది. ముక్కోణం పోటీలో నీకు ఓట్లు జనసేనకి ఎక్కువ చీలిపోతాయి. బికాస్ బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడ జనసేన నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈ ముక్కోణం పోటీలో తన పార్టీ గెలుస్తుంది అనేది ఆయన అంచనా. అంటే కూటమి ఉన్నా బెనిఫిట్ అయ్యేటట్టు, కూటమి లేకపోయినా బెనిఫిట్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాడు. దానికి ఉదాహరణ ఒంగోలు ఒకటి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇకపోతే ఉదయభాను. ఇప్పుడు ఉదయభాను లేటెస్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి రావడానికి జనసేన పార్టీలోకి రావడానికి సిద్ధపడుతున్నాడు. ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ కలిశాడు. అసలు పవన్ కళ్యాణ్ నీతివంతమైన రాజకీయాలు నడపడానికి నేను వచ్చానని చెప్తున్నాడు ఆయన. అలాంటప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని అసలు జనసేనలోకి ఎలా తీసుకుంటాడు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు అతని మీద షార్ట్ షీట్ వేసింది. అతను ఎక్కడెక్కడ ఎన్ని భూములు ఆక్యుపై చేశాడు, ఆ భూములు ఆక్యుపై చేసినటువంటి వాళ్ళ వెనక ఇతను ఉన్నాడని ఆల్రెడీ సిట్ ఏర్పాటు చేశారు. అప్పుడు జనసేనలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఉండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే సిట్ ఏర్పాటు చేశారు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆపరేషన్ అనుకోక ఇతను సొంతకి వెళ్ళాడు అనుకుంటాం మనం. ఇప్పుడు ఆల్రెడీ జనసేనలోకి పంపిస్తున్నాడు వాళ్ళని అనేది ఒక టాక్ ఉంది. జనసేనలోకి ఎందుకు పంపిస్తున్నాడు అంటే ఇందాక నేను చెప్పిన లాజిక్. ఇప్పుడు ఆ రోజున సిట్ వేసినటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి లీడర్ని పవన్ కళ్యాణ్ ఎలా తీసుకుంటాడు? అసలు తీసుకొని పార్టీ ఎలాంటి సంకేతాలు ఇస్తుంది ప్రజలకి అనేది ఒకటి. రెండు, ఉదయభాన్ని ఇప్పుడు తీసుకుంటాడు. 22వ తారీఖునేమో కలుస్తారు పవన్ కళ్యాణ్ని. ఉదయభాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే ఈస్ట్ వెస్ట్లో కూడా కొంతమంది లీడర్లు జగన్మోహన్ రెడ్డి రివ్యూ మీటింగ్ దూరంగా ఉన్నారు, వాళ్ళు కూడా చేరే అవకాశం ఉంది అని అంటున్నారు. దాదాపు 4-5 అక్కడ కీలకమైన లీడర్లు కూడా. వీళ్ళంతా కూడా ఒక 30 నుంచి 40 కాన్స్టిట్యున్సీల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని జనసేనకు పంపిస్తున్నాడు. పంపించడం ద్వారా ఏంటంటే ఓట్లు చీల్చుకోవటం ఒకటి, లేదా ఒకవేళ పొత్తులో ఉన్నా కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సొంత గుటికి తీసుకోవడానికి. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఒకవేళ గెలిచి పొత్తులు లేవు, ఆయన గెలిచిన పొత్తులో ఉన్నారు, వాళ్ళని గెలిచాడు, ఆ పార్టీలో ఉంటాడంటే ఉండడు, తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు బంధుత్వం ఉంది, బంధువులు. ఇప్పుడు మన సింపుల్ లాజిక్ ఏంటంటే ఎన్ని గొడవలు ఉన్నా కానీ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మన వాళ్ళు అనే ఫీలింగ్ అయితే ఉంటది కదా సహజంగా. సో రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏదో కొద్దిగా గొప్ప అవసరం అనుకో, 15-20 మంది ఎమ్మెల్యేలు పొలమని వీళ్ళందరూ వెళ్ళిపోతారు. అదే కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ కోర్ట్ ఆపరేషన్ ఇప్పటి నుంచే చేయడానికి ప్లాన్ చేశారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కిల్స్ లో వినిపిస్తూ ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళనేం ఆదరించట్లా, వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని. ఇప్పుడు ఒక జనసేన పార్టీ వైపే ఎక్కువ మంది వెళ్తున్నారు అబ్జర్వ్ చేస్తే. ఇది వైసీపీ జనసేన వాళ్ళు తెలుసుకోకపోతే వైసీపీ వాళ్ళు ఏదైతే ఆపరేషన్ చేస్తున్నారో అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.